ఇండియాలో ఆదివారం సెలవు ఎలా వచ్చిందో మీకు తెలుసా? భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారతదేశంలోని మిల్లు కార్మికులు వారంలో 7 రోజులు కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. వారికి విశ్రాంతి తీసుకోవడానికి ఎటువంటి సెలవులు లభించలేదు. బ్రిటిష్ అధికారులు మరియు కార్మికులు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేవారు. అయితే భారతీయ మిల్లు కార్మికులకు అలాంటి సంప్రదాయం లేదు. ఆ సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే మిల్లు కార్మికుల నాయకుడు. ఆయన బ్రిటిష్ వారి ముందు వారపు సెలవు ప్రతిపాదనను సమర్పించారు. 6 రోజులు కష్టపడి పనిచేసిన తర్వాత కార్మికులు తమ దేశానికి మరియు సమాజానికి సేవ చేయడానికి ఒక రోజు సెలవు కావాలని. ఆదివారం హిందూ దేవత ఖండోబా రోజు కాబట్టి ఆదివారం సెలవు దినంగా ప్రకటించాలి అని ఆయన అన్నారు. కానీ బ్రిటిష్ అధికారులు అతని ప్రతిపాదనను తిరస్కరించారు. లోఖండే ఓటమిని అంగీకరించలేదు. అతను తన పోరాటాన్ని కొనసాగించాడు. 7 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత జూన్ 10, 1890న బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది. ఆదివారం వారంలో 7వ రోజు మరియు చివరి రోజు కూడా. 1844లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ఆదివారం సెలవు నిబంధనను ప్రవేశపెట్టారు. దీని వెనుక కారణం ఏమిటంటే విద్యార్థులు ఈ రోజున కొన్ని సృజనాత్మక కార్యకలాపాలలో పాల్గొనడానికి మరియు దినచర్య విద్యా విషయాల నుండి విరామం తీసుకోవడానికి అనుమతించడం. అలా మొదలై ఇప్పుడు కూడా ఆదివారం సెలవు కొనసాగుతుంది.